అవుతుందని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ కొట్టిపారేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతున్నాయని, నిధుల కేటాయింపుల్లో ఎలాంటి వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టులు మేము అడ్డుకోలేము. అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు దాన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి, ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పడతలేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ కానీ, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, ఖమ్మం కానీ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తున్నారు.